ఏపీలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకే పరిమితమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇకపై సామాన్యుడి చెంతకు చేరింది. ప్రభుత్వ సేవల్ని మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా జీవో నెంబర్ 396 ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీలో ఇప్పటి వరకు ఇల్లు, స్థలం, పొలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అక్కడ దళారుల దోపిడీ, డాక్యుమెంట్ రైటర్ల హడావిడి, గంటల తరబడి వేచి ఉండటం సర్వసాధారణం. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 396 అమలుతో ఈ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది. స్థానికంగా ఉండే సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాలను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలుగా మార్చడం ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రజల ఇంటి ముందుకు తీసుకొస్తోంది. ఆన్లైన్ సేవా కేంద్రాల ద్వారా దళారులు, మధ్యవర్తులకు జోక్యం పూర్తిగా తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా అవినీతికి అడ్డుకట్టపడనుంది. ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై భారం పడకుండా సేవలు వికేంద్రీకరణ జరగటం వల్ల ఈసీ, సర్టిఫైడ్ కాపీల జారీ వంటి పనులు నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతాయి. జీవో నెంబర్ 396 అమలు ద్వారా నకిలీ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్, డిజిటల్ సిగ్నేచర్లను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో తప్పనిసరి చేయనున్నారు. పౌరులు తమ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో స్థానిక కేంద్రానికి వెళ్లి పని చేయించుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్న ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉండే కఠినమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్షేత్రస్థాయి పరిశీలన లాంటివి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో లోపిస్తే నకిలీ పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు జరిగే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వర్ డౌన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లోపాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెబుతున్నారు. నూతన విధానంతో పాటు పాత విధానంలోనూ పనులు చేసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా తమ ఉపాధి కోల్పోకుండా ఉంటామని డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రోజుకి ఒక 50 దస్తాలు చేయాలంటేనే ఒక 50 మంది లేఖర్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే కానీ చేయలేని పరిస్థితి. అటువంటిది కేవలం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో కొద్ది మంది సిబ్బందిలో పెట్టుకుని వాళ్ళకి దస్తావేలో అనుభవ రాహిత్య కారణంగా, అంటే మేము సంవత్సరాల తరబడి 1908వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చట్టం పుట్టింది. అంతకు పూర్వం నుంచి కూడా మా పూర్వీకులందరూ కూడా ఈ దస్తావేలు రాసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని మా వద్ద నుంచి తొలగిస్తే అనుభవం లేని వాళ్ళ చేత ఈ తయారు చేయడం వల్ల చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవడమే కాకుండా లక్షలాది మంది మా దస్తావేలేఖల యొక్క ఉపాధి పోతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము సవినయంగా తెలియపరుచుకుంటూ ఆ రిజిస్ట్రేషన్ సేవా విధానంలో కూడా మమ్మల్ని కూడా పాత్రదారులుగా చేసి మా దస్తాలు రాసుకున్నటువంటి మా యొక్క బాధ్యతను కానీ ఉపాధిని కానీ లాక్కోవద్దని మమ్మల్ని కూడా దాంట్లో భాగస్థులుగా చేయమని కోరుతున్నాం. దస్తావేజు లేఖనంలో ఈరోజు డాక్యుమెంట్ రైటర్ ఒక రోజంతా పూర్తిగా కష్టపడి డాక్యుమెంట్లు తయారు చేసి, చెక్ స్లిప్లు కొట్టి, స్లాట్ బుకింగ్ చేసి, చలానాలు కట్టించి రిజిస్ట్రేషన్ మొత్తం లోపల 10 నిమిషాల్లో అయ్యే పనిని ఈ దస్తావేజులంతా కూడా ఒక రోజు తయారు చేసి ఇస్తే తప్ప 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడూ కూడా విధేయంగానే ఉన్నాం. మేము చెప్పేది ఏంటంటే దస్తావేజులను కూడా మీరు పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల్లో మమ్మల్ని కూడా భాగస్తులు చేయండి. మాకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి మాకు డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు కల్పించండి. లైసెన్సులు కల్పించలేని పరిస్థితులు వస్తే ఐడెంటిటీలైనా ఇచ్చి మా ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 396 వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పటిష్టమైన సైబర్ భద్రత, సిబ్బందికి చట్టాలపై ప్రత్యేక శిక్షణ, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటేనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఆశించిన విజయవంతమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు.